వద్ద అంబేద్కర్ విగ్రహానికి దళిత సంఘాల ఆధ్వర్యంలో 134వ అంబేద్కర్ జయంతి వేడుకలు జరిగాయి. ముఖ్య అతిథిగా వెంకటగిరి ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ పాల్గొని నివాళులర్పించారు. అంబేద్కర్ ఆశయాలను సాధించేలా చంద్రబాబు పాలన చేస్తున్నారని కొనియాడారు. బడుగు బలహీన వర్గాల కులాలకు ప్రత్యేక సంక్షేమ నిధిని కేటాయించి అభ్యున్నతికి కృషి చేస్తున్నారని అన్నారు. వెంకటగిరిలో జై భీమ్ కుటుంబ సభ్యుల కోసం అంబేద్కర్ భవన్ నిర్మాణానికి కృషి చేస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. వెంకటగిరిలో ఎస్సీ బాలుర రెసిడెన్షియల్ కళాశాల ఏర్పాటు కృషి చేస్తానని కురుగొండ్ల రామకృష్ణ చెప్పారు. చంద్రబాబు నాయుడు కొనసాగిస్తా ఉన్నారు. ఖచ్చితంగా గతంలో 5 సంవత్సరాలు ఎవరు అనుకునేవాళ్ళు లేదు. ఈరోజు మళ్ళా ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి ఈరోజు చంద్రబాబు నాయుడు ఆయన ఆశయాలను కొనసాగిస్తూ ముందు ఎస్సీలు ఎస్టీలకి వీళ్ళకి రిజర్వేషన్లు పెట్టి వాళ్ళకు కొంత ఫండ్ కూడా డైవర్ట్ చేసి వాళ్ళకి ఆదుకోవాలనే కాన్సెప్ట్తో ఈరోజు పరిపాలన జరుగుతూ ఉంది. అది ఒక చంద్రబాబు నాయుడికి తర్వాత చెప్పడం తెలియజేస్తా ఉన్నా. గత ప్రభుత్వాల్లో ఏం పెట్టేవాడు కాదు. ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వీళ్ళకి కొంత ఫండ్ పెట్టి సపరేట్గా ఆ పిల్లలు చదువులు కానీ ఇంకా చేసుకుంటా ఉంటే కూడా ఇచ్చేదానికి కూడా